ఆనందించు నన్ను వినియోగించు జీవిత దేవుని దివ్యాత్మ నవనవ్యముగా దిగిరమ్ము జీవిత దేవుని దివ్యాత్మ నవనవ్యముగా దిగిరమ్ము మరియా మాతను ప్రేరేపించిన పావన ఆత్మ మాపై రమ్ము మరియా మాతను ప్రేరేపించిన పావన ఆత్మ మాపై రమ్ము జీవిత దేవుని దివ్యాత్మ నవనవ్యముగా దిగిరమ్ము. ప్రియమైన కుటుంబ సభ్యులారా, ఈ ప్రత్యేక గృహ ఆశీర్వాదానికి మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. హక్కు మహతి శ్రీ రంగప్రభాకర్ గారు, నాగమణి గారు, శివాం ప్రవీణ్ కుమార్, తనూజలు దైవ స్వరూపాలతో ముందుకు ఆహ్వానిస్తూ ఉన్నాను. ముందుకు పనిక అదేవిధంగా వారి వెనుక శివం ప్రవీణ్ కుమార్, తనూజలను కూడా ముందుకు ఇటు ద్వారం వైపు తిరిగి ఉన్నాడు. అలా మనకెంతో శుభదినము. దేవుడు ప్రసాదించినటువంటి ఈ అందమైన నివాస గృహానికి పాత్రలవుతున్నటువంటి ఈ కుటుంబ సభ్యులను మరియు నూతనముగా నిర్మించబడినటువంటి ఈ గృహముపై దేవుని అమిత ఆశీర్వాదములు కురిపించబడాలని మనమందరం కూడా ఈ యొక్క ప్రార్థనలో నిశ్శబ్దముగా పాల్గొనడానికి ప్రయత్నం చేయమని మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. యేసు ప్రభు పలుకుతూ ఉన్నారు, ద్వారమును నేనే, మోక్షమునకు పోవు ద్వారమును నేనే. అదే ప్రభు పలుకుతూ ఉన్నారు, మీరు నివసించుటకు నేను ఒక నివాస స్థలములను నిర్మించబోతూ ఉన్నాను. ఈ రోజున ఈ యొక్క గృహ నివాస యోగ్యమైనటువంటి అందమైన ఈ ఇంటిని కానుకగా ఇస్తున్న ఈ సందర్భమున మనము ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రార్థన క్రమము ఈ విధంగా ఉంటుంది. క్రింద సెల్లార్లో ఉన్నటువంటి ఈ గృహాన్ని ఒక ప్రత్యేక ప్రార్థనతో ఫాదర్ హ్యారీ ఫిలిప్ గారు ఆశీర్వదిస్తారు. తర్వాత వెంటనే పైన పెంట్ హౌస్ వెళ్తాం. అక్కడ ఫాదర్ సుధాకర్ గారు ప్రార్థన చేసి ఆ గృహాన్ని ఆశీర్వదిస్తారు. తర్వాత మధ్య భాగం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఈ ప్రధానమైనటువంటి ఆ గృహాన్ని ఫాదర్ వెలంగినీరావు గారు ఆశీర్వదిస్తారు. ఈ నలుగురు అంటే ఇద్దరు దంపతులు పనికర్ గారు, నాగమణి గారు, అదేవిధంగా ప్రవీణ్, తనూజ ఇద్దరు కూడా ఈ గృహాల్లో ప్రవేశిస్తూ వీరి చేతిలో ఉన్నటువంటి పటాలను ఆ గృహమంతా కూడా తీసుకొని వెళ్ళి చివరిగా ఆశీర్వదించబడినటువంటి ఆ ప్రధాన ముఖ్యమైనటువంటి ఇంటిలో దేవుని బల్ల దగ్గర ఈ యొక్క స్వరూపాలను, బైబిల్ గ్రంథాలను ప్రదర్శిస్తారు. అంతవరకు మీరు మీ చేతిలోనే ఈ స్వరూపాలను పట్టుకోవలసిందిగా కోరుతున్నాను. అందరూ చేతులు జోడించి దేవుడు చేసిన గొప్ప మేలులకు గాను అందరూ వందనాలు చెప్తాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున హృదయ ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం.
స్తోత్రం, తండ్రి వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవ వందనం, ప్రియక దేవ వందనం, ప్రియక దేవ స్తోత్రం, ప్రియక దేవ వందనం, మరియ తనయుడ వందనం, మరియ తనయుడ స్తోత్రం, మరియ తనయుడ వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థించుదాము. ఇద్దరు కూడా చేతులు జోడించి వీళ్ళందరూ కూడా కళ్ళు పోసుకొని నూతన గృహం ప్రవేశించడం ద్వారా దేవుడు నీకు ఆగమని ఈ వీళ్ళందరినీ ఈ నూతన గృహం ద్వారా వారి నూతనత్వాన్ని, నూతన జీవితాన్ని, నూతన ఆయుష్తో దేవాలయంలో జీవించాలని మనస్ఫూర్తిగా ఈ యొక్క గంటలతో ప్రార్థన చేద్దాం. సర్వేశ్వర నీవు ఏర్పరిచిన ఈ గృహాన్ని నాలుగు యొక్క చక్కని స్థలమందు ఈ కుటుంబాలు తలదాల్చుకున్నప్పుడు నివాసం ఏర్పరచుకున్నప్పుడు నీవు ఇచ్చిన ఆయుష్ను రెట్టింపుగా నూరంతగా జీవించడంలో ఇచ్చిన ఈ గృహాన్ని విరాళంగా జీవించి ఆశీర్వదించదు. రాయి రాయి కలిగి ఏ విధంగా పదముగా, పరిశ్రమగా, చక్కగా, అందముగా రూపుదిద్దుకున్న ఈ గృహాన్ని, ఈ గృహాన్ని విసర్చిపోయేగా వీరందరినీ కూడా పేరు జీవించి ఆశీర్వదించదు. ఈ బిడ్డల నివాసం ఏర్పరచుకున్న ఈ స్థలమందు నీ హేరాల వర్షముగా, అనుగ్రహాలుగా, కృపా కటాక్షము, ఆరోగ్యము, దీవెనలు సమస్తం కూడా కురిపించదు. వీరికి కావలసిన మంచి జీవితము, మంచి నివాసం ఏర్పరచుకున్న గృహమందు ఎల్లప్పుడూ కూడా ప్రాణాలను పెట్టుకునే ఆజ్ఞానం చేస్తారు. కుటుంబ సభ్యులతో ప్రేమాలను పంచుకునే గొప్పగా మారినట్టుగా గుర్తించారు. ఈ నూతన గృహం ద్వారా వీరి యొక్క ఆయుష్ను జీవితంలో దేవుడు నిలిచాడు అనే గొప్ప వర్గంలో సాక్ష్యం కుటుంబంలో మారి ఈ లోకంలో సాక్ష్యం వాక్యాన్ని నేర్చుకుంటాడు. మరొకసారి ఈ నాయకుడు చనిపోయేగా ఈ కార్యక్రమం అంతా కూడా చివరి వరకు కూడా నీవు మాతో ఉండి, మా అందరితో ఉండి, నీవే ఈ నివాసం ఏర్పరచుకొని ఈ యొక్క అనుగ్రహాలతో, ఆశీర్వాదంతో, శక్తిమైన వాతావరణంతో నియమించమని యేసుక్రీస్తు నామమున అడిగినాము తండ్రి. ఆమేన్. ఇలా చూస్తే రిబ్బన్ ఒకటి పట్టుకొని చేతితో రిబ్బన్ పట్టుకొని కట్ చేయండి. అది చేస్తే అంతే. రైట్, ఇలా చూడండి ఒకసారి. మేడం ఇలా చూడండి, మేడం మేడం ఇలా చూడండి ఒకసారి. ఇలా చూడండి ఒకసారి. ఇలా రెడీ మేడం ఇలా చూడండి ఒకసారి. ఇలా చూడండి మేడం, ఇలా చూడండి ఒకసారి. అయిపోయింది సార్, అయిపోయింది. ఓకే రెడీ. మేడం ఇలా చూడండి మేడం. రెడీ, స్మైల్.
వచ్చిన మేము భయప ఫోటో తీసి ఫోటో తీసి వెనక్కి వచ్చి కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. సత్య సంపూర్ణుడని పరిశుద్ధమైనటువంటి నామములకు వేలాది వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎవరో ఒకరు గృహములు నిర్మితులు కానీ విశ్వ నిర్మాత క్రీస్తు అనే ప్రియ పత్రికలు చెబుతుంటారు. ఈరోజు ఈ గృహ ప్రవేశ సందర్భముగా నిర్మాణ భాగములు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆహ్లాదకరమైనటువంటి ప్రాంతం ఈ పెట్టవలసిన దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా, ఈ యొక్క గదిని ప్రత్యేకముగా నీ లోపల రకరకాల మాటలు నిత్యము కూడా ఆశీర్వదిస్తూ దీవిస్తూ ఇక్కడ నివసించబోతున్నటువంటి ఇక్కడ ఉండబోతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నీవు పేరు పేరుగా దీవించమని ఆశీర్వదించమని, మరి ముఖ్యంగా ఈ నీ యొక్క వేరాలమైనటువంటి ఆశీర్వాదాలు మీకు అనుగ్రహించమని, నీ కంటికి రెప్పల ఈ కుటుంబంలో భద్రపరచమని, వీరికి అవసరమైన తోడుగా ఉండి అన్ని సమయములను ఆదుకోమని, బయటకు వెళ్ళవచ్చు సమయంలో తండ్రి ఏక శాంతి సంతోషములు ఆనందము నిత్యముడు ఈ నామమున నీ కృపానుగ్రహించు. ఈ మనమును యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. మీరు కూడా సైన్ పట్టుకోండి, ఒక రెబ్బన్ పట్టుకోండి. కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. నేను నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. మాకు ఏమి జరిగినను, ఎవరు ఏమి పలికినను, మాకు ఏమి జరిగినను, ఎవరు ఏమి పలికినను, ప్రభువే మాకు ఆధారం, ప్రభువే మాకు ఆనందం. నీ ఆజ్ఞలను అన్నిటికంటేను ముఖ్యమైనవి. 1-2 వచనములు. తండ్రి వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, త్రియేక దేవా వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కృపా సత్య సంపూర్ణ మీ నామమునకు స్తుతులు స్తోత్రాలు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఇశ్రాయేలు ప్రజల్ని 40 సంవత్సరాలు ఎడారిలో పోషించారు, నడిపించారు, దీవించారు. వారి బట్టలు చినిగిపోక, చెప్పులు అరిగిపోక ఆ చల్లని మబ్బు నీడలో వారిని నడిపించారు. పళ్ళు తేనెలు ప్రవహించే దేశాన్ని వాళ్ళకి భుక్తం చేశారు. వారి సొంత గృహముగా, ప్రదేశముగా, గ్రామముగా అనుగ్రహించారు. ఈరోజు ప్రభువా, మేమంతా కూడా ఇక్కడ ఈ నూతన గృహంలో అడుగు పెట్టడానికి సిద్ధమవుతున్నాం. ఈ కుటుంబ సభ్యులందరినీ మీకు సమర్పిస్తున్నాం. ఈ దేని బిడ్డలందరినీ మీకు సమర్పిస్తున్నాం. ప్రభా, మీ చిత్తమైతే ఈ యొక్క
గృహాన్ని అభిషేకించండి, ఆశీర్వదించండి. ఈ గృహస్థులందరినీ కూడా పేరు పేరున దీవించండి. నా నా వాక్యము ఆలకించి దానిని పాటించేవాడు రాతి పునాదిపై తన గృహమును కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు అని మీరు సెలవిస్తున్నట్లు అందమైన, బహుసుందరమైన, దృఢమైన, స్థిరమైన ఈ గృహాన్ని వీరు ఏ విధంగానైతే నిర్మించుకున్నారో అదే విధముగా వారి యొక్క మనస్సునే ఆలయం, హృదయం అనే ఆలయాన్ని కూడా అంతే స్థిరముగా, దృఢముగా మలుచుకుంటూ అందులో మీకు ఆహ్వానం పలుకుతూ మీరు ఆ గృహంలో వసిస్తూ వీరిని ఎల్లప్పుడూ కూడా సేద తీరుస్తూ వీరి మనసులకు స్వాంతననిస్తూ ఆత్మబలాన్ని, ఆత్మశక్తిని వీరికి ఎల్లప్పుడూ కూడా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, జక్క ఇంట్లో మీరు అడుగు పెట్టారు, నేడే ఇంటికి రక్షణ వచ్చిందని పలికారు. మార్తా మరియమ్మల గృహంలో అడుగు పెట్టారు. మరియమ్మ ఉత్తమమైనది ఎన్నుకున్నది, అది ఆమె నుండి తీసివేయబడదు. అదేమనగా ఆయన పాదాల చెంత కూర్చొని ఆయన వాక్యాన్ని ఆలకించడమే. ప్రభా, ఈరోజు ఈ కుటుంబ సభ్యులందరినీ మీకు సమర్పిస్తున్నాం. వీరందరినీ కూడా పేరు పేరున దీవించండి. ఒకరినొకరు ప్రేమించుకుని, క్షమించుకుని, అర్థం చేసుకుని, కష్టాల్లో, సుఖాల్లో, బాధల్లో ఒకరికొకరు తోడుగా నిలిచే మంచి మనస్సును వీరికి దయచేయండి. ప్రభు అన్నాడు, యోసేపు పనిచేస్తుండగా పోతీఫరింటిని ఏ విధంగానైతే సిరి సంపదలు పనింపారో, పశుపక్షాదులను అభివృద్ధి పరిచారో, అదే యోసేపు పనిచేస్తుండగా ఐగుప్తు దేశాన్ని అంతటిని కూడా, ఫారో యొక్క రాజ్యాన్ని అంతటిని కూడా పంట పొలాలతో సుభిక్షంగా ఆశీర్వదించారు. అదేవిధంగా ఈరోజు మరి మీ సేవకులు ప్రార్థన చేస్తుండగా మీ యొక్క గురువులు, విశ్వాసులు ఈ గృహాన్ని కూడా ఇంకా అధికంగా ఆశీర్వదించండి. ఈ గృహానికి వచ్చి వెళ్ళే వారిని దీవించండి. ఈ గృహంలో వసించే వారిని దీవించండి. ఈ గృహానికి ఇరుగు పొరుగు వారిని దీవించండి. మరి ముఖ్యంగా ఈ ప్రాంతానికి ఇంటిని దీవెనకరంగా మలచమని అలనాడు పేతురింట్లో మీరు ప్రార్థన చేసి ఏ విధంగా అయితే ఆ ఊరంతటిని కూడా స్వస్థపరిచారు, ఆ ప్రాంతానికి ఆ ఇంటిని ఏ విధంగా అయితే దీవెనకరంగా మలచారు, అదేవిధంగా ఈ గృహాన్ని, ఈ ప్రాంతాన్ని కూడా ఒక వరాల కానుకగా మలచమని, దీవెనకరంగా మలచమని, ఇంకా ఈ కుటుంబ సభ్యుల అవసరాల కోసం, అవసరతల కోసం ప్రార్థిస్తున్నారు, వాటన్నిటి కూడా ఆశ్రయించి నెరవేర్చమని, వీరందరికీ కావలసిన ఆయుర ఆరోగ్యాలు, ఆశీస్సులు, మీ శాంతి సమాధానం, మీ కృపవరాలు దయచేయమని, మీ యొక్క సర్వం కవచాన్ని దయచేసి మీ దక్షిణాస్తాన్ని నడిపించమని, మీకు కావలసిన సంరక్షణ, పోషణ మీరు ముంచమని మీ మహాపరిశుద్ధులను అడిగి వేడుకుంటున్నాను తండ్రి. పరలోకమందున మా యొక్క తండ్రి, రాజ్యం వచ్చినగాక, ఏ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శౌర్యం ప్రవేశింపనవక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఇప్పుడు ప్రవీణ్, తనుజలు ఈ ప్రధాన గృహాన్ని రిబన్ కట్ చేసి ప్రారంభిస్తారు. అందరం గట్టిగా చెప్పలు కూడదా? పాట నూతన నీ దీవెన వరము, నూతన గృహము దేవాని వరము, ఈ నూతన గృహము నీ జీవన ఫలము, కురిపించు దేవా నీ ఆత్మవరము, దీవించు దేవా నా కుటుంబము, కురిపించు దేవా నీ ఆత్మవరము, దీవించు దేవా నా కుటుంబమును, దీవించు దేవా మా కుటుంబమును. నూతన గృహము దేవాని వరము, ఈ నూతన గృహము నీ దీవెన ఫలము, నూతన గృహము దేవాని వరము, ఈ నూతన గృహము నీ దీవెన ఫలము. జక్కయ్య గృహమును దర్శించినావు, రక్షణ శుభ సందేశము వినిపించినావు. జక్కయ్య గృహమును దర్శించినావు, రక్షణ శుభ సందేశము వినిపించినావు. నా గృహమును నిత్యము దీవించు దేవా, మా ఇంటికి యజమానుడు ఉండును ప్రభువా. నా గృహమును నిత్యము దీవించు
ఫలము. నా కష్టార్జితమును దీవించిన దేవా, మా కలలను పండించి గృహమిచ్చిన ప్రభువా, మా కష్టార్జితమును దీవించిన దేవా, మా కలలను పండించి గృహమిచ్చిన ప్రభువా, ఈ గృహమే పరలోక గృహముకు గురిగా ధ్యానించి నిత్యము జీవించదమయ్యా. ఈ గృహమే పరలోక గృహముకు గురిగా ధ్యానించి నిత్యము జీవించదమయ్యా. నూతన గృహము దేవాని వరము, ఈ నూతన గృహము నీ దీవెన ఫలము. మా మీదేగా నుండి స్వామి, మా మీదేగా. అదుని దివ్య కారుణ్యమా మేము నిన్ను నమ్ముచున్నాము. జేసునాథుని దివ్య కారుణ్యమా మేము నిన్ను నమ్ముచున్నాము. జేసునాథుని దివ్య కారుణ్యమా మేము నిన్ను నమ్ముచున్నాము. జేసునాథుని దివ్య కారుణ్యమా. పరిశుద్ధ కన్య మరియమ్మ గారా మా కొరకు వేడుకొనుండి. 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 మ్యాచ్ బాక్స్. ఈ యొక్క గృహంలో ఈ పరిశుద్ధ స్వరూపాలను ప్రతిష్ఠించిన ఈ జ్యోతులను బల్లము దగ్గర మనమందరం కూడా కుటుంబ సభ్యులు ఉండేలాగా ప్రార్థించుదాం. జ్యోతి 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 ప్రభువే మనకు జ్యోతి, మనకు జ్యోతి. జ్యోతి 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 జ్యోతి. సర్వేశ్వర తిరుహృదయ ప్రభువ, మా దివ్య కారుణ్య యేసయ్య, పరిశుద్ధ కన్య మరియమ్మ గారా, ఈ గృహానికి నీ యొక్క ఆశీర్వాదములు నిత్యము తోడుగా ఉండేలాగున ఈ కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించమని నీ పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము ప్రభువా, ఆమేన్. ఇప్పుడు వెంటనే దివ్య బలి పూజను. రండి శుభవేళ దేవుని సన్నిధికి, రండి శుభవేళ దేవుని సన్నిధికి, జీవిత దేవుని కీర్తించ ప్రాణ ప్రియుని ప్రార్థించ, జీవిత దేవుని కీర్తించ ప్రాణ ప్రియుని ప్రార్థించ. రండి శుభవేళ దేవుని సన్నిధికి, రండి శుభవేళ. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నింపుని తన సన్నిధిని, ఇద్దరు ముగ్గురు కూడిన చోట నింపుని తన సన్నిధిని. మనసును మందిరముగా మలచి మదిలో యేసుని రూపము నిలిపి, మనసును మందిరముగా మలచి మదిలో యేసు
చూపి ధూపదీప ఆరాధనతో స్తోత్ర గీతిక మాలికతో ప్రభు సన్నిధికి చేరుదను, ప్రభు దీవెనలు పొందుదను, ప్రభు సన్నిధికి చేరుదను, ప్రభు దీవెనలు పొందుదను. రండి శుభవేళ దేవుని సన్నిధికి, జీవిత దేవుని కీర్తించ, ప్రాణ ప్రియుని ప్రార్థించ, జీవిత దేవుని కీర్తించ, ప్రాణ ప్రియుని ప్రార్థించ. రండి శుభవేళ దేవుని సన్నిధికి, రండి శుభవేళ. పుత్ర పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభుని యందు ప్రియమైన కుటుంబ సభ్యులారా, ఈ అందమైన ఈ గృహానికి దేవుని సంకల్పముతో, దేవుని సహాయముతో నిర్మించినటువంటి ఫనీకర్ గారు మరియు నాగమణి, అదేవిధంగా ప్రవీణ్ తనుజలకు మనందరం గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేద్దాం. కంగ్రాచులేషన్స్. ఇంత అందమైనటువంటి ఈ గృహాన్ని దేవుడు మీ ద్వారా నిర్మించి దేవుడు మిమ్మల్ని దీవించినందులకు కృతజ్ఞతగా ఈ పూజను సమర్పిస్తూ ఉన్నాం. ఒకసారి మనం ఆలోచిస్తే వీళ్ళంత ఇల్లు కట్టి ఆ ఇంటిలో ఉంటుండగానే మనం ఒక్క పోతతో ఉండలేకపోతున్నాం. ఒక గంటన్నర నుండి మనం ఉన్నాం ఇక్కడ. ఇల్లు ఆల్రెడీ కట్టేశారు, నీడలో ఉన్నాం, ఫ్యాన్ కింద ఉన్నాం, కింద పైన తిరుగుతూ ఉన్నాం. అయినా సరే మనము చాలా మంది ఈ వేడికి ఉండలేకపోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి, ఏమీ లేనప్పుడు రాళ్ళు, కంకర, ఇసుక మధ్య వీళ్ళు ఎంత కష్టపడ్డారు ఈ నలుగురు కూడా. ఆ కష్టాన్నంతటినీ కూడా ఈరోజు ఈ నలుగురు దేవునికి సమర్పించి కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నారు. మనమందరం కూడా ఒకే కుటుంబంగా వారి తరపున దేవునికి మనం వందనాలు తెలియజేద్దాం. ప్రభువు ఇల్లు కట్టని ఎడల బేలుదారుని యొక్క శ్రమ వ్యర్థము అని కీర్తనకారుడు అంటూ ఉన్నాడు. ప్రభు సంకల్పించారు కాబట్టే సుదీర్ఘమైనటువంటి ఇల్లు. ఎన్నాళ్ళు పట్టిందా మొత్తం నిజ? 5 సంవత్సరాలు. సో పునాదేశం దగ్గర నుండి అనుకుంటే 5 సంవత్సరాల ఈ సుదీర్ఘ శ్రమ, 2 సంవత్సరాల కృషి చేసినటువంటి ఈ ఫలితాన్ని దేవునికి వీరు ఈరోజు సమర్పిస్తూ ఉండగా, వీరితో పాటు మనం కూడా ఈ కుటుంబాన్ని దేవునికి సమర్పించి ఈ పూజను కృతజ్ఞత పూజగా దేవునికి అర్పించుకుందాం. అందరం చేతులు జోడించి ఈ పూజకు మనము సిద్ధపడదాం. మౌనంగా ఉందాం. 1 గంటలో పూజను మనం ప్రారంభిస్తాం. అందరం కథోలికలమే. దయచేసి అలజడి లేకుండా నిశ్శబ్దంగా ఈ పూజ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతూ ఉన్నాను. చేతులు జోడించి కళ్ళు మూసుకొని మనం చేసిన తప్పిదములను, పొరపాట్లను ప్రభు ముందు ఒప్పుకొని పాపక్షమాపణకై ఆ ప్రభువుని వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకుంటున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రీడ చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసుకుని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకనికేను పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతలను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపలని ప్రతిమాలకుంటున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్.
ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సదా మమ్ము కనికరించి కాపాడు సర్వేశ్వర, పరలోకాధిపతి నేత, నీ జీవమును అనుగ్రహమును ఈ కుటుంబముతో పంచుకొంటిరి. దయతో ఫణీకర్ణాగమని ప్రవీణ్ తనుజల కుటుంబములను ఆశీర్వదించండి. ఈ నూతన గృహము ప్రార్థనకు సమాధానమునకు నిలయమై ఉండునుగాక. మీరు మీ ప్రేమయందు జీవించి పరులను సేవించుటలో ఉదార స్వభావులై ఉందురుగాక. ఈ గృహ నిర్మాణమునకు సహకరించిన ప్రతి ఒక్కరిని దండిగా దీవించుమని వేడుకొనుచున్నాము. యుగ యుగములు మానాదుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. కూర్చో. దేవుని వాక్యాన్ని ఆలకిస్తాం. మొదటి పట్టణము. పునీత పౌలు గారు కొలస్సీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 12వ వచనం నుండి 17వ వచనం వరకు. మీరు దేవునిచే ఎన్నుకోబడిన ప్రజలు, ఆయనకు పరిశుద్ధులను ప్రియులను అయినవారు. కాబట్టి మీరు దయ, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పు అలవర్చుకొనుడు. ఎవరినో మరి ఒకని మీద ఏదో ఒక మనస్తాపము కలిగి ఉన్న ఎడల ఒకరిని ఒకడు సహించుచు మిమ్మల్ని ప్రభువు క్షమించినట్లుగానే మీరు ఒకరినొకరు క్షమింపవలెను. వీనికంటే అధికముగా ప్రేమను అలవర్చుకొనుడు అన్నింటినీ పరిపూర్ణమైన ఐక్యముగా ఉంచగలదు. క్రీస్తు ప్రసాదించే శాంతి మీ హృదయములను పరిపాలించినుండు. ఏమైనా ఈ శాంతి కొరకే మీరు ఒక్క శరీరముగా ఉండ పిలువబడుతుంది. కనుక క్రీస్తు సందేశము మీ హృదయములో సమృద్ధిగా ఉండవలెను. పూర్తి విజ్ఞతతో ఒకరినొకరు బోధించుకొనుచు బుద్ధి చెప్పుకొనుడు. కీర్తనలను, గీతములను, భక్తి గీతములను గానము చేయుడు. మీ హృదయాంతరాత్మ దేవునికి కృతజ్ఞతలు తెలుపుచు గానము చేయుడు. మీరు చేసేది ప్రతి కార్యమును లేక మీరు చెప్పేది ప్రతి మాటను దేవునికి యేసుప్రభువు ద్వారా మీరు కృతజ్ఞతలు తెలుపుచు ఆ ప్రభు పేరిట చేయవలెను. ప్రభుని వాక్కు. ప్రభు వాక్కు. నీ ప్రేమ అమూల్యమైనది, నీ కృప అనంతమైనది. నీ ప్రేమ అమూల్యమైనది, నీ కృప అనంతమైనది. నీ నీతి మహాస్థిరమైనది, నీ వాక్కు ఆనందమానందము. నీ నీతి మహాస్థిరమైనది, నీ వాక్కు ఆనందమానందము. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీ ఆత్మ ప్రభువా, మీ
లూకా శుభవార్త 46వ వచనము నుండి చదువుకుంటున్నాం. నేను చెప్పినట్లు చేయక ప్రభు ప్రభు అని నన్ను ఊరక పిలుచుచున్నారే, నా బోధను ఆలకించి ఆ బోధను ఆచరించేవాడు నీకు వివరించగలం. వాడు లోతుగా త్రవి రాత్రి కట్టబడి ఉండుటచ్చే చెక్కు చెదరలేదు. కానీ నా బోధను విని ఆచరింపని వాడు పునాది వేయక నేలపై ఇల్లు కట్టిన వానిని పోలి ఉన్నాడు. వరద వచ్చి ప్రవాహము వడిగా ఆ ఇంటిని కొట్టినంతనే అది కూలిపోయెను. ఆ వినాశము ఎంత భయంకరము. ఇది క్రీస్తు సువిశేషము. బోధన ద్వారా మన తప్పిదములు మన్నింపబడును గాక. కూర్చుందాం ప్రియులారా. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగులాగున అందరూ రెండు చేతులను పైకి చాపుతూ కళ్ళు మూసుకుని ఈ కుటుంబముతో కలిసి దేవునికి స్తోత్రం, స్తుతి, ఘనత, మహిమ చేకూరలాగని చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. చిన్న వాక్య సందేశము తరువాత మనందరి నిమిత్తమై, గృహము నిమిత్తమై, కుటుంబము నిమిత్తమై దైవజనులు మరి పాస్టర్ ఆనంద్ కుమార్ గారు ప్రార్థన చేస్తారు. ఇది అయిపోయిన తర్వాత చిన్న వాక్య సందేశము అయిన తర్వాత ప్రియులారా, అందరూ మనోళ్ళే కాబట్టి పర్వాలేదు, కుటుంబం కాబట్టి. ఒకసారి కుటుంబంలో భాగాలకు ఉంచండి. కుటుంబంలో జాయింట్ ఫ్యామిలీ, అందరూ కలిసి ఉంటాం. ఏ పండుగల పబ్బలైనా మనం అందరూ ఎలా కలుస్తాం, అలాగే కుటుంబంలో ఒక 5-6 ఉండేవారు. అయితే వారి మధ్య సఖ్యత లేదు, మాటలు లేవు, డైరెక్ట్గా మాట్లాడుకోవడం ఎప్పుడు లేదు. అయితే ఒకసారి పండగ వచ్చింది. ఇలాగే పండగకి ఆ ఇంటి పెద్ద కొడుకేమో ఒక ప్యాంటు కొనుక్కున్నాడు. అది తీరా చూస్తే పొడవైపోయింది ప్యాంటు. రెడీమేడ్ ప్యాంట్లు కదా ఇప్పుడు ఎన్నెన్నో, అవును కదా, అందరికీ సరిపోవు కాబట్టి పొడవైపోయింది. అయిపోతే మధ్యలో పెట్టేసి దాన్ని ఇంటి వరండాలో అదే హాల్లో పెట్టేసి నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, ప్యాంట్ ఇంత పొడవైపోయింది, ఎవరైనా వచ్చి కొద్దిగా 1 ఇంచి తగ్గించి కుట్టి పెట్టండి అని చెప్పేసి బయటికి వెళ్ళిపోయాడు. 1 ఇంచి తగ్గించి కుట్టండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. మాట డైరెక్ట్ చెప్పట్లే, అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు. ఇది విన్నటువంటి ఆ వరండాలో ఉన్నటువంటి వాళ్ళు, బాల్కనీలో ఉన్నటువంటి వారు, కిచెన్లో ఉన్నటువంటి వారు, భార్యలు అందరూ విన్నారు. సరే, ఎప్పుడు నా భర్తకు పెద్దగా నేనేం చేయలేదు, వాళ్ళు అడిగాడు కదా అని చెప్పేసి వచ్చి ఆమె 1 ఇంచి తగ్గించి కుట్టేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది. ఇంతలో లోపల బట్టలు సర్దుతున్న వాళ్ళ అమ్మ ఉన్నది. ఇని నా కొడుకు ఎప్పుడు నేనేం చేయలేదు, మా మధ్య మాటలు కూడా లేవు, పాపం ఎంత ప్రేమతో అడిగాడు అని చెప్పేసి వచ్చి 1 ఇంచు కుట్టి మళ్ళీ వెళ్ళిపోయాడు. వాళ్ళ తమ్ముడు ఎంత బాగా చదివించాడు మా అన్న నన్ను, ఏ రోజైనా మా అన్నయ్య మాట విన్నానా అని చెప్పేసి అలా అలా చూశాడు. ఎవడు లేనప్పుడు వచ్చేసి టక్ మన టైలర్ దగ్గర తీసుకొచ్చి 2 ఇంచులు తగ్గించి కుట్టేసి మరి పెట్టాడు. ఇలాగా ఇంట్లో వాళ్ళ నాన్న వచ్చాడు, అందరూ వచ్చారు. అయిపోయిన తర్వాత తీరాడు ఇంటికి వచ్చేసరికి సాయంత్రం ప్యాంటు లేదు, నిక్కర్ ఉంది. ప్యాంటు లేదు, ఏముంది, నిక్కర్ ఉంది. అంటే వాళ్ళ ప్రేమలు, అభిమానాలు మాట్లాడుకోకపోయినా ఏదో విధంగా తీర్చేసుకోవాలనుకుంటాం, ఏదో విధంగా. ఈరోజు హౌస్ బ్లెస్సింగ్ సందర్భంగా నిజమైనటువంటి ఇంటి ఆశీర్వాదము హౌస్ అనేటటువంటి అక్షరాల నుంచి మనం నేర్చుకుందాం. హౌస్ స్పెల్లింగ్ ఏంటి? HOUSE. ఎన్ని 4 అక్షరాలు, అవునా? అవునా అంట, అవునా? ఏ ఇంగ్లీష్ మీడియం ఇది? ఎన్ని? 5 అక్షరాలు. ఏంటి? ఫస్ట్ ఏంటి? హెచ్, రెండోది
మూడోది, నాలుగోది, ఐదోది ఈ. వెరీ గుడ్. హౌస్. హెచ్ స్టాండ్స్ ఫర్ హాస్పిటాలిటీ. హాస్పిటాలిటీ అంటే ఏంటి? అతిథులను సత్కరించుకోవడం. మీరు నిజంగా గమనించండి, మనందరూ ఒక కుటుంబం కదా. ఏదో పండక్కి పబ్బానికి మనం కలుస్తున్నాం. ఏ చిన్న ఫంక్షన్ అయినా ఇలా ఫోన్ రాగానే ఎంత తొందరగా వెళ్ళిపోదామా. దానికి గురువులుగా అన్నయ్య ఫోన్ చేస్తాడు. అరే ఏంటి సుధా, ఎలా వస్తున్నారు? అమ్మలు వస్తున్నారా? నాన్న వస్తున్నారా? ఓకే. నీ కారులో ఎంతమంది వస్తున్నారు? ఓకే, మా తరపున పెద్దవాళ్ళు వచ్చేస్తారు అన్నయ్య. ఇంకా పెద్దన్నయ్య ఫోను, లేదా చిన్నన్నయ్య, వీళ్ళందరూ మాట్లాడుకుని, బావలు, అక్కలు, వదినలు అందరూ మాట్లాడుకుని పండక్కి వెళ్ళిపోవాలి, లేకపోతే ఒక ఫంక్షన్కి వెళ్ళిపోవాలి, గ్యాదర్ అవ్వాలి. దేనికంటిది? అక్కడ ప్రేమలు, అభిమానము, ఆప్యాయతలు వెళ్ళి విరుస్తాయి. కాబట్టి ప్రతి గృహము కూడా హాస్పిటబుల్ గా ఉండాలి. ప్రతి ఇల్లు, అది చిన్నదా పెద్దదాని కాదు, గదులు విశాలంగా ఉన్నాయా, ప్రాంతము దూరంగా ఉందని కాదు, ఆ యొక్క మనసులు చాలా విశాలంగా ఉన్నాయా లేదా, అభిమానానికి, ఆప్యాయతకు, పిలుపుకు దగ్గరగా ఉన్నాయా లేదా. అందుకనే ప్రతి ఇల్లు కూడా హాస్పిటబుల్ గా ఉండాలి. ఆ ఇంటిలోకి వెళ్ళగానే, అందుకనే వాక్యం చెప్తుంది, ఈ గృహమునందు అడుగు పెట్టేటప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు నిత్యము కూడా నీవు ఆశీర్వదించబడాలని. హెబ్రీ పత్రికకారుడు చాలా చక్కనైనటువంటి మాట చెప్తాడు. హెబ్రీ పత్రికకారుడు చాలా చక్కనైనటువంటి మాట 13వ అధ్యాయంలో, సోదరులుగా ఒకరిని సర్వదా ప్రేమింపుడు. రెండవది, పరాయి వారికి ఆతిథ్యం అసుగుడులో అశ్రద్ధ చేయకుడు. ఎవరినైనా ఆహ్వానించడంలో కానీ, ఆతిథ్యం ఇవ్వడంలో కానీ, ప్రేమను చూపడంలో కానీ మనం అశ్రద్ధ చేయకూడదు. కారణం ఏంటో తెలుసా? వాక్యం చెప్తూ ఉంది, దాని వలన కొందరు తమకు తెలియకనే దేవదూతలకే ఆతిథ్యం ఇచ్చేరి. బైబిల్లో ఉంది. వాళ్ళకి తెలియకుండానే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. దేవదూతలు వారి గృహమును అడుగు పెట్టారంట, వారికి సపర్యలు చేయసాగారంట. అందుకని ఎవ్రీ హౌస్ షుడ్ బి హాస్పిటబుల్, ఎవ్రీ హార్ట్ షుడ్ బి హాస్పిటబుల్, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ బి హాస్పిటబుల్. ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబము, ప్రతి ఇల్లు, ప్రతి ప్రాంతము ఎలా ఉండాలంటే అతిథులను ఆహ్వానించే విధంగా ఉండాలి, ప్రేమను పంచే విధంగా ఉండాలి. ఇది మొదటిది. రెండవది ఏంటి అక్షరం? ఓ స్టాండ్స్ ఫర్ ఒబీడియన్స్. ఒబీడియన్స్ అంటే వినయము, విధేయత. మనకు తెలుసు, ప్రతి కుటుంబము కూడా మనం ప్రతి ప్రసంగాల్లో వింటాం, ప్రతి చర్చిలో ఫాదర్ చెప్తూ ఉంటారు, పెద్దలు చెప్తూ ఉంటారు, ఏంటి? అరే వినయం, విధేయత కలిగి ఉండాలిరా. మన శిరస్సు అయినటువంటి క్రీస్తుకు, దేవునికి మనం విధేయత చూపాలి. ఆ విధేయత పారపర్యంగా తల్లిదండ్రులకు బిడ్డలు, బిడ్డలకు వారి బిడ్డలు వినయ విధేయతలు కలిగి జీవించాలి. ఇలా వినయము, విధేయత కలిగినటువంటి ఇంటిని దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించును. అందుకని 1వ యోహాను లేఖలో యోహాను గారు చెప్తారు, మీరు దేవునికి ఆయన వాక్యమునకు విధేయత చూపిడి, దేవుడు మిమ్ములను మిక్కుటముగా ఆశీర్వదించును. దేవునికి ఆయన వాక్యమునకు విధేయత చూపిడి. సో ఓ స్టాండ్స్ ఫర్ ఏంటి? ఒబీడియన్స్. వినయము, విధేయత కలిగి జీవించాలి. పెద్దలకు పిల్లలు, భర్తకు భార్య, వారిద్దరికి వారి బిడ్డలు, ఈ విధంగా ఒకరికొకరు వినయము, విధేయత కలిగి ఈ కుటుంబం అంతా కలిసి దేవాతి దేవుని ముందు విధేయతలు కలిగి జీవించాలి. అప్పుడు ఆ యొక్క కుటుంబము ఆశీర్వదించబడుతూ ఉంది అని యోహాను గారు రాస్తూ ఉన్నారు. ఇక 3వ అక్షరం ఏంటి? ఆల్ఫబెట్ యు. ఇక్కడ నుంచి చాలా బాగుంటుంది. యు స్టాండ్స్ ఫర్ యూనిటీ. యు స్టాండ్స్ ఫర్ యూనిటీ అంటే ఏంటి? ఐక్యత. ఐక్యత, ఐక్యత. దీని గురించి ఈ వాక్యం చదువుతూ ఉన్నాం మనం. కీర్తనాకారుడు చెప్తారు 133వ కీర్తన 1వ వాక్యంలో, సోదరులందరూ కూడి ఐకమత్యముతో జీవించుట చాలా మంచిది, చాలా రమ్యమైనది అని చెప్తున్నాడు ఆయన. అందరూ కలిసి ఐకమత్యముగా జీవించుట ఎంతో మంచిదంట. యూ స్టాండ్స్ ఫర్ యూనిటీ. మన ఇంటిలో ఒకరి ఆలోచనలు మరొకరితో పంచుకోవాలి, ఒకరి కష్ట సుఖాలు మరొకరితో పంచుకోవాలి. బయట ఎన్ని అలజడులున్నా, ఎన్ని టెన్షన్స్ ఉన్నా, వర్క్ టెన్షన్స్ కావచ్చు, ఏవో సమస్యలు కావచ్చు, ఇంటికి వచ్చేసరికి ఒక్కసారి ఇదిగో
నేను పంచుకునే వ్యక్తి ఇంట్లో ఉన్నాడు లేకపోతే ఉంది. నా యొక్క ఆలోచనలు కానీ, నా యొక్క ప్రణాళికలు కానీ, ఇప్పుడు ఆ ప్రణాళికలు ఆలోచనలు పంచుకోకపోతే ఇదిగో ఇంత సుందరమైనటువంటి, ఇంత గొప్పదైనటువంటి గృహం తయారయ్యేది కాదు. వాళ్ళు ఒకరి ఆలోచనలు ఇంకొకరితో పంచుకున్నారు, ఒకరి మాటలు ఇంకొకరితో పంచుకున్నారు, ఒకరి కష్టాలు ఇంకొకరితో పంచుకున్నారు, వారి ప్రణాళికలను ఇంకొకరితో పంచుకున్నారు, వాళ్ళ ఐడియాస్ని షేర్ చేసుకున్నారు. ఇది ఐకమత్యముగా కట్టినటువంటి దృఢమైన, రమ్యమైన, సుందరమైన గృహములో మనుషుల మధ్య కూడా ఐక్యత, వారి మాటల మధ్య ఐక్యత, వారి ఆలోచనల మధ్య ఐక్యత కలిగి ఉంటే అనుబంధము, ఆప్యాయత వెలువరుస్తుంది. అందుకని యూ స్టాండ్స్ ఫర్ యూనిటీ. ఈ రోజుల్లో క్షమించండి ఫోన్ చేసామనుకోండి, ఏదైనా మా ఇంట్లో ఫంక్షన్ ఉంది రండి అని భర్తకు కానీ లేకపోతే అన్నదమ్ములు కానీ చెప్పినప్పుడు, భర్తకు చెప్పాం ఫోన్ చేసి, అని లేకపోతే వదిన లేకపోతే బావ ఏదో ఫోన్ చేసి చెప్తాం. అంటే అవునా, ఇదిగో మీ వదిన పక్కనే ఉంది, మీ వదినకు కూడా చెప్పే, లేకపోతే మీ వదిన ఆఫీస్కి మీ వదినకు ఫోన్ చేసి చెప్పు. అవసరంలా, ఎవరికి చెప్పినా మరొకరికి చెప్పినట్టే. దట్ ఈస్ యూనిటీ. వీళ్ళకి చెప్తే మళ్ళీ ప్రత్యేకంగా వాళ్ళకి ఫోన్ చేసి చెప్పక్కర్లేదు. ఇంట్లో కలిసిన భార్యాభర్తల మధ్య ఇద్దరికీ చెప్పాల్సిన పనులే. కానీ అన్నటువంటి సిచ్యువేషన్స్ కూడా బయట చూస్తున్నాను నేను. అందుకే చెప్తున్నా, దేవుని యొక్క మహాకృపను బట్టి మన కుటుంబాల్లో లేవు, రాకూడదు. బయట చూస్తున్నాం. మేము హౌస్ బ్లెస్సింగ్స్కి వెళ్ళేటప్పుడు చెప్తూ ఉంటారు, మా ఫాదర్ వచ్చారా, ఇది మా వైఫ్ రూమ్ అండి, ఇది మా వైఫ్ రూమ్ అండి. ఆమెకు కూడా ఒక మాట, ఆమె లోపల ఉంది, ఒకసారి తలుపు కొట్టి బ్లెస్సింగ్ ఇద్దాం. ఇట్లాంటి సిచ్యువేషన్స్, యూనిటీ లేదు. సో యూ స్టాండ్స్ ఫర్ యూనిటీ. మన ఇంటిలో, కుటుంబాలలో, బిడ్డల మధ్య, తల్లిదండ్రుల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య యూనిటీ అనేటటువంటిది ఉండాలి. ఇది మూడవది. నాలుగవది ఏంటి? ఎస్ స్టాండ్స్ ఫర్ సెరెనిటీ. సెరెనిటీ అంటే పీస్, శాంతి సమాధానం. అసలు ఇంట్లో అడుగు పెట్టేటప్పుడు అమ్మయ్య ఇంటికి వచ్చా ఎంత ప్రశాంతంగా ఉందో అన్నట్టు ఉండాలే తప్ప, అమ్మ ఇంటికి వచ్చేసాను రా బాబు ఇప్పుడు ఎలాగా అన్నట్టు ఉండకూడదు. బాబోయ్ ఇంటికి వెళ్ళిపోవాలరా నాయన అన్నట్టు ఉండకూడదు. అమ్మయ్య ఇంటికి వెళ్ళిపోవాలి తొందరగా అన్నట్టు ఉండాలి. ఈ మధ్య యూట్యూబ్లో చాలా జోక్స్ చూస్తూ ఉన్నాం. అవునా? ఈ వర్క్ ఫ్రమ్ హోమ్లో అలవాటు అయిపోయి ఇప్పుడు అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంటి దగ్గర నుంచి పని చేయడాలి. నేను ఇంటి దగ్గర నుంచి పని చేస్తూ ఉంటాడు. వాళ్ళ ఆఫీసర్కి ఫోన్ చేసేసి, సార్ నన్ను ఇంట్లో ఉంచొద్దు సార్, నన్ను ఆఫీస్కి పిలిచేయండి సార్, నేను ఇంట్లో ఉన్నాను సార్. అంటే ఇంట్లో ఆఫీస్ కంటే ఎక్కువ పనులు చెప్తుంది సార్ మా ఆవిడ. అంటే సరదాగా జోకులు ఇవన్నీ ఏవో ఉంటాయి అనుకోండి, ఇవన్నీ అని నేను చెప్తున్నాను అనమాట. సెరెనిటీ, పీస్. నేను ఒకసారి మొన్న జోక్ చూశాను. భర్త చాలా కోపం అయిపోతున్నాడు భార్య మీద. నేను చెప్పినట్టు వినాలి, నేను చెప్పిందే జరగాలి ఇంట్లోనే, ఇదిగో జరగకపోతే నా కోపం నీకు తెలియదు ఇదని చెప్పి ఊర్లో అక్కడికి వెళ్ళి హాల్లో సీరియస్గా కూర్చుంటే భార్య పాపం అలా వచ్చి భర్త కాళ్ళ దగ్గర కూర్చొని, సరేనండి మీ మాటే నెగ్గించుకోండి, ఫస్ట్ బట్టలు ఉతకండి తర్వాతే అంట్లు తోముతురు కానీ. అంతే, ఫస్ట్ బట్టలు ఉతుకుతాను తర్వాత అంట్లు తోముతున్నాను. ఇవన్నీ సరదాగా వస్తుంటాయి కానీ, అంటే ఏదో సరదాగా చెప్పుకోవడానికి కానీ, బట్ స్టిల్ కొద్దిగా డీప్గా ఆలోచిద్దాం మనం. పీస్, శాంతి సమాధానం ఎక్కడ దొరుకుతుంది అంటే భార్య భర్తల మధ్య ఐక్యత, హాస్పిటాలిటీ, ఒబీడియన్స్, ఇలాంటివన్నీ ఉన్నప్పుడే శాంతి సమాధాన నిలయముగా ఆ ఇల్లు మారుతుంది. అందుకనే వాక్యం చెప్తూ ఉంది. ఈరోజు చదివినటువంటి మొదటి పట్టణంలో, తనుజ చదివినటువంటి మొదటి పట్టణంలో చక్కనైనటువంటి మాట, అది చాలా చక్కనైనటువంటి మాట. క్రీస్తు ప్రసాదించడు శాంతిని హృదయములను పరిపాలింపనుండు. ఏలైనా ఈ శాంతి కొరకు మీరు ఒక్క శరీరముగా ఉండ పిలువబడుతుంది, ఈ శాంతి కోసమే. సో ఎస్ స్టాండ్స్ ఫర్ సెరెనిటీ అంటే శాంతి సమాధాన నిలయముగా ప్రతి గృహము మారాలి. మన మాట, మన ప్రవర్తన, మన చూపు, మన ప్రతి ఒక్కటి కూడా ఎదుటి వారికి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పంచే విధంగా ఉండాలి తప్ప చిరాకును తెప్పించే విధంగా ఉండకూడదు. ఇంకా లాస్ట్ ఏంటి? ఈ స్టాండ్స్ ఫర్ ఇటర్నిటీ, శాశ్వత జీవం. ఈ లోకమున మనము నిర్మించుకున్నటువంటి ఈ గృహాలన్నీ కూడా ఏంటి అంటే
ప్రభు మనకు వాగ్దానం ఇచ్చినటువంటి శాశ్వత గృహాలు. ఇదిగో నేను వెళ్ళొచ్చున్నాను, మీ కొరకు నేను ఒక గృహముల తండ్రి సన్నిధిని నిర్మితను అన్నాడు ఆయన. ఆ గృహానికి ముందస్తు ప్రతీకలే ఈ చిన్న చిన్న భూలోక గృహాలు. ఇంట్లో ఇక్కడ మనం కట్టుకున్నటువంటి ఆ గుడిసె కావచ్చు, ఇల్లు కావచ్చు, పెద్ద బంగళా కావచ్చు, ఏదైనా సరే అక్కడ ఆ ఇల్లు, అక్కడ మనం చేరుకోబోతున్నటువంటి ఆ గృహానికి ముందస్తు ప్రతీక. అక్కడ అనుభవించబోతున్నటువంటి ఆనందము, సంతోషము, పరలోక రాజ్య సంపద, పరలోక రాజ్య ఆరోగ్యము, ఆనందము, ఇవన్నీ కూడాను, ఆ విలువలన్నీ కూడా ఇక్కడ మనం కనబరచాలంట. అందుకని ఈ నాలుగు అక్షరాలు హాస్పిటాలిటీ, ఒబీడియన్స్, యూనిటీ, సెరెనిటీ, ఇవన్నీ కలగలిపితే లాస్ట్లో మనం చేరుకున్నటువంటి ఇటర్నిటీ శాశ్వత జీవం. అక్కడ ఇంత ఆనందంగా ఉండబోతుందా అనే ఆనందాన్ని మనం ఇక్కడే అనుభవించాలంట, ఇక్కడే చూపించాలంట కుటుంబాల మధ్య. అప్పుడే ఈ హౌస్ కాస్త ఏమైపోతుందంటే 4 అక్షరాలు అయిపోయి హోమ్గా మారుతుంది. హౌస్ అవ్వదు, అది అప్పుడు ఏమవుతుంది? హోమ్ అవుతుంది. అది గృహము పెద్దదే, కానీ అది నిజమైన కుటుంబము కావాలంటే, హౌస్ కాస్త హోమ్గా మారాలంటే ఇవన్నీ కూడా ఉండాలి. ఆతిథ్యం ఇవ్వడంలో అలసట చేయకుడి, ప్రేమతో పలకరించండి, వినయము విధేయత కలిగి జీవించండి, ఎదిరించొద్దు, మాటను ఆలకించండి, పెద్దలు చెప్పిన మాటను, ఐకమత్యముగా జీవించండి, శాంతి సమాధానాలతో ముందుకెళ్ళండి. ఇవన్నీ కలగలిపి దేవుని శాశ్వత రాజ్యమైన పరలోక రాజ్యాన్ని చేరుకోగలం. ఇప్పుడు మనందరి నిమిత్తమై మన మధ్య ఉన్నటువంటి దైవజనులు ఆనంద్ కుమార్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని అతిథిగా ప్రేమిస్తున్న దేవా, నీకు వందనాలు. నీ ఘనమైన నామాన్ని బట్టి ప్రభా, ఈ సంతోషదాయకమైనటువంటి దినమున ప్రభా, మరి నీ బిడ్డలు ప్రభా, మరి నాగమణి గారి వద్ద దంపతులు, అదేవిధంగా ప్రవీణ్ గారి దంపతులు నలుగురు కలిసి ఎన్నో దినాలుగా ఈ గృహం కట్టడానికి ఎన్నో ఆలోచన కలిగి ఉన్నప్పుడు, ఎవరో ఇల్లు కట్టించిన దాన్ని కట్టువారి ప్రయాసం వ్యర్థమే అన్నావు ప్రభా. మీరే గృహానికి ప్రతి విషయంలో సహాయాన్ని వారికి దయచేశారు. వారు ఊహించిన దానికంటే ఒక సుందరమైనటువంటి నీకు వందనాలు. ఈ దైవ శాఖ ఇంతవరకు బోధించినట్టుగా, లేఖన భాగాలు చదివినట్లుగా ప్రభా, బండ మీద కట్టిన ఇల్లు వలె ఏ గృహం నిలిచినట్లుగా సహాయం చేయండి. మొదటిగా నీ దైవ సేవ చెప్పిన వాక్య ప్రకారం ప్రభా, ఈ గృహంలో హాస్పిటాలిటీ ప్రభా, ఆతిథ్యమిచ్చే గృహముగా దైవ సేవకు కావచ్చు అనేక మందికి ప్రభా ఆతిథ్యమిచ్చే గృహముగా ఉండమని మేము ఉండినట్లుగా మీరు చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అదేవిధంగా నీ కుటుంబం నలుగురు బిడ్డలు విధేయతతో నిన్ను ఆరాధించి, నిన్ను గణపరిచి, నువ్వు చేసిన కార్యాలు నిన్ను ఎరగని ప్రజలకు ప్రభా, వారి యొక్క ఒబీడియన్స్ ద్వారా నీ ప్రేమను తెలియజేసే బిడ్డలుగా వారిని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యంగా నీ దాసులు బోధించినట్లుగా యూనిటీ, ఐక్యత, సమాధానము నలుగురు బిడ్డల జీవితంలో ప్రతి పనిలో ఐక్యత కలిగి ఉండినట్లుగా, నిన్ను సేవించినట్లుగా వారిని దీవించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. 4వ సరెండర్గా ప్రభా, వారి కుటుంబాల మధ్య శాంతి, సమాధానము, క్షేమము నిత్యము మీరు మాత్రమే అనుగ్రహించండి. మీ శాంతి మాత్రమే వారికి అనుగ్రహించండి, ఆశీర్వదించండి. ఇవన్నీ కలిగి మేము నిత్య జీవంలో కలిగి హౌస్గా కాకుండా ఓముగా ఈ గృహం ఉన్నట్లుగా దీవించండి. ఇంతవరకు చక్కని ప్రభా మరి వర్తమానం బోధించండి, మరి ఈ గురువుని ఆశీర్వదించండి, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. నిన్ను ఎరిగిన వారిని అందరూ ఎవరైతే గృహాలు లేకుండా ఇలా నిలిచిన అందరికీ మంచి భారం చేయమని, ఈ గృహంలో నీ దాసులు చెప్పినట్లుగా వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు గొప్ప ఇచ్చామని, ఆశీర్వదించబడాలి, బయటికి వెళ్ళినప్పుడు ఆశీర్వాదాన్ని బిడ్డల మీద ఇచ్చేయమని ఘనత ఆరోపిస్తూ యేసు నామములోని ప్రార్థనని వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందమైన జీవితం దేవాని కానుక, ఈ జీవన కుసుమం నా ప్రేమ కానుక. అందమైన జీవితం దేవాని కానుక, ఈ జీవన కుసుమం నా ప్రేమ కానుక. ఆదరముతో స్వీకరించు
జీవిత కానుక అందమైన జీవితం దేవాని కానుక తీయనైన తేనెలోనికి మనసునిచ్చావు పరిమళించు ప్రేమ కుసుమం మదిలో నాటావు జీవితంలో ప్రేమనంత నీకు అర్పింతు జీవితంలో ప్రేమనంత నీకు అర్పింతు నాదు హృదిలో శాశ్వతంగా నీవు జీవించు నీవు జీవింతు అందమైన జీవితం దేవాని కానుక. సహోదరి సహోదరులారా, ఈ నూతన గృహ ప్రవేశ ఈ కృతజ్ఞత దివ్య బలి పూజలో నేనును మీరును కలిసి అర్పించు ఈ బలి సర్వశక్తి గల అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మర్మల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కన్నుల ద్వారా ఈ బలి స్వీకరించగాక. దయగలవు సర్వేశ్వర, అన్ని అవసరములకు నిలయమైన దేవా, ఈ గృహమునందు నివసించువారు మీ బోధనలకు బద్దులై జీవించునట్లును మీ కుమారుడు సర్వవ్యాపక అర్పణకర్తయును సకల పాప రక్షకుడని విశ్వసించిన వీరు ఈ నూతన గృహముని అర్పణగా తమ హృదయములను అర్పించు ఈ బలిని ప్రీతితో స్వీకరించుడని బ్రతిమాలు కొనుచున్నాము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. మా స్తుతి గానము నీకు అవసరమైనది కాదు, మేము నీకు వందనములు అర్పింపవలయుననుడు మాలోని కోరికయు నీ వరప్రభావమే. మా స్తుతులు నీ మహిమను అధికము చెయ్యలేకున్నను మా ప్రభువకు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు ఎదుగుటకు మాకే ఎక్కువగా సాయపడుచున్నది. ఇహ పరములు దూతల అతి దూతలతో అనేకమై ఉప్పొంగుచు మేము నీ మహిమను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతున హోస్తాన, ప్రభు నామమును ఎంచేవారు ధన్యులు. మహోన్నతున హోస్తాన. మీరు మోకరించండి వీలైనటువంటి వాళ్ళందరూ. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. ప్రవీణ్ తనుజు. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు
అప్పగింపబడనున్న నా శరీరము మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు, నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మనమును ప్రకటించదము, మీ ఉత్థానము చాటదము, మీరు మరల వచ్చే వరకు వేచి కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును వసుగు అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులముగా చేసినందుకు నీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతటా వ్యాపించిన మీ సత్య శ్రీశ్రమను జ్ఞాపకించుకున్నాడు. మా ఫ్రాన్సిస్ జగత్పురులను, మా పొలిమేర జైరా విశాఖ అపోస్తలిక పీఠాధిపతులతోనూ తదితర పీఠాధిపతులు గురువులందరితో మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణను చేయుడు. ఉత్థానముతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమును చనిపోయిన వారిని జ్ఞాపకం ఉంచుకున్నాము, వారిని దివ్య ప్రకాశం చూచుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్నికలు మహిమతోను ఆమె భర్త వైపు నీ జోజపదార్థను నీ తపోస్తులతోను ఆధునిక సేవిస్తున్నఅందరితోనూ మాకు నీతి జీవన భాగం దయచేయము. వారితో కలిసి మేము నీ కుమారు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. అందరం చేతులు జోడించి ఫనీకర్, నాగమణి, ప్రవీణ్, తనుజ దంపతుల నిమిత్తము అత్రిత్వైక దేవునకు కృతజ్ఞతాస్తుతులు అందరం కలిసి పాడుకుందాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమందు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరం లేచి నిలబడదాం. ప్రియమైన కుటుంబ సభ్యులారా, ఈ సందర్భమున ఈ ప్రపంచంలో ఎంతో మందికి గృహములు లేనటువంటి వాళ్ళు ఉన్నారు. పేదరికము వలన సరైనటువంటి నివాస స్థలము లేక రోడ్ల మీద పడుకున్నటువంటి వాళ్ళు, ఎక్కడో ఒక మారుమూల ఒక చిన్న పాక వేసుకొని ఒక టెంట్ వేసుకొని బ్రతికినటువంటి వాళ్ళు, అద్దె ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది మన చుట్టూ ఉన్నారు. ఈ రోజున భగవంతుడు వీరికి ఈ గృహాన్ని
ఆశీర్వాదకరంగా ఇచ్చినటువంటి ఈ సందర్భమున ప్రపంచంలో ఎంతో మంది గృహములు లేరు. గృహములు లేనటువంటి వారందరి కొరకు ఈ పరలోక ప్రార్థన ద్వారా ఈ పూజలో ప్రార్థించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహమున పాపముల నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన మా ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఉత్థాన ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరిపై, మరి ముఖ్యంగా ఈ నూతన గృహంలో నివసించే వారందరిపై ఎల్లప్పుడూ వసంతురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరము సమాధానము తెలుపుకుందము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువు. మనందరి హృదయములో నివాస స్థలము ఏర్పరుచుకున్న క్రీస్తు ప్రభువు. ఈ ప్రభుని విందుకు పిలువబడిన మనము ధన్యులము. స్వామి దేవవారు మితిలేని సకలమైన స్వరూపులను సకల వాసుల కంటే మరింగా ప్రేమించినాను. మీకు నా పాపం చేత ద్రోహం చేసినందున మహామస్తాపడుతున్నాను స్వామి, మా పడుతున్నాను స్వామి, మా ఉత్తమాస్తాపడుతున్నాను స్వామి. ఇకమైతే పాపం చేయనని నేను మనసుతో కట్టుబడి చేస్తున్నాను స్వామి. ప్రేమతో రండి క్రీస్తుని విందుకో, లోకునరండి పావన విందుకో. ప్రేమతో రండి క్రీస్తుని విందుకో, లోకునరండి పావన విందుకో. కథోలికులు మాత్రమే ఈ పరమ దివ్య సప్రసాదాన్ని స్వీకరించండి. మిగతా వాళ్ళు మీ స్థలములలో ఉండి ప్రార్థించండి. కలువరి పీఠంపై అర్పించిన విందు మానవ రక్షణకై చేసిన ప్రభువిందు. ప్రేమతో రండి క్రీస్తుని విందుకు, లోకునరండి పావన విందుకు. దేవుని రాజ్యం
జీవం నీవుందో దేవుని రాజ్యంలో, సత్యం నీవుందో రక్షణ కార్యంలో, జీవం నీవుందో యేసుని హృదయంలో, మార్గం నీవుందో దీన జనావళికి, మోక్షం నీవుందో ప్రేమతో రారండి క్రీస్తుని విందుకు, లోకనరారండి పావన విందుకు, పాపల బ్రతుకుల్లో కృపయే నీవుందో మానవ రక్షణకు, సాక్ష్యం నీవుందో బాధల భారంలో, ఊరట నీవుందో యేసుని నమ్మికలో, స్వస్థత నీవుందో ప్రేమతో రా క్రీస్తుని విందుకు, లోకొనరారండి పావన విందుకు. చేతులను జోడించి కొద్ది క్షణాలు మౌనంగా ఉండి మన హృదయంలోనికి వచ్చినటువంటి ఆ క్రీస్తు ప్రభువునకు ఆరాధిస్తూ వందనాలు తెలియచేద్దాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, వేలాది దూడలనా వేలాది పొట్టేలనా, వేలాది దూడలనా వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ప్రేమగల ప్రభువా, నీవు చేసిన ఈ ఉపకారాలన్నింటినీ కూడా కృతజ్ఞత దివ్య బలి పూజగా ఈరోజు మేము సమర్పించగా, ఇదే కృతజ్ఞత భావముతో ఈ కుటుంబ సభ్యులు విశ్వాస జీవితంలో భక్తి జీవితంలో ముందుకు వెళ్ళేలాగున నీ కృపా ఆశీర్వాదములు నిత్యము వీరికి తోడుగా ఉంచి ఈ గృహముపై నీ యొక్క దూతల కాపుదలను సంరక్షణగా ఉంచి అన్ని అపాయముల నుండి, కీడుల నుండి, ఇక్కట్ల నుండి, అనారోగ్యము నుండి, ఆకస్మిక సంఘటన నుండి, వ్యాధుల నుండి, దుష్ట శక్తుల నుండి విడుదల చేసి నిత్యము కాచి కాపాడి సంరక్షించమని మరొక్కసారి మా హృదయంలోనికి వేంచేసి వచ్చినటువంటి నీ పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాము ప్రభువా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరికీ కూడా వందనములు, కృతజ్ఞత చెల్లించుటకు మన నాగమణి గారు, అక్కయ్య గారు ముందుకు వచ్చి కృతజ్ఞతను అర్పిస్తారు. నా వంతుగా కుటుంబ సభ్యుడిగా, ఒక గురువుగా, మరి మన మధ్య ఉన్నటువంటి గురువులు, ముఖ్యంగా ఫాదర్ వెలాంగిని గారు, ద్రాక్షారామం తర్వాత గంగవరం విచారణ నుండి ఎప్పుడు మన కుటుంబంలో ఏ కార్యక్రమం, శుభకార్యము జరిగినా, ఏ కార్యం జరిగినా పిలిచిన వెంటనే ఎన్ని పనులున్నా పక్కన పెట్టి ఈ మన కుటుంబ కార్యక్రమంలో పాల్గొంటూ ఒక సభ్యుడిగా ఉన్నటువంటి ఫాదర్ గారు ఈరోజు మన మధ్యకి వచ్చి ఈ గృహాన్ని ఆశీర్వదించి పూజలో మనతో ఉండి ఈ కుటుంబం కొరకు ప్రార్థన చేసినటువంటి ఫాదర్ గారికి మన కుటుంబం తరఫున గట్టిగా చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ ఫాదర్ వలాంగిని. అదేవిధంగా మన హ్యారీ ఫిలిప్ ఫాదర్ గారు,
ఒకే బంధువుడుగా ఒక సభ్యుడిగా ఉంటూ ఫాదర్తో పాటు నేను ఫాదర్, అదేవిధంగా వర్గీస్ ఫాదర్, శ్రీధర్, సుధాకర్ ఏ కార్యక్రమం ఉన్నప్పుడు కూడా ముఖ్యంగా మనతో ఫాదర్తో ఉన్నటువంటి బంధం ఏంటంటే విజయనగరం నుండి ఉన్నటువంటి ఈ ఫాదర్ గారి కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి ఆ బంధం. ఫాదర్ గారి నాన్నగారు అన్నయ్య, చిన్న అన్నయ్య క్లాస్మేట్. సో ఈ విధంగా మన కుటుంబాలతో కలిసిపోయి ఉన్నటువంటి మన ఫాదర్ గారు ఈరోజు ఎక్కడ ఆర్వి నగర్ శాంతి సాధన ఎడ్యుకేషనల్ కాంప్లెక్స్లో డైరెక్టర్గా పనిచేస్తున్నారు. పిలిచిన వెంటనే ఆ కొండ దిగి ఈరోజు సమయానికి మన మధ్యకి వచ్చి ఈ యొక్క గృహాన్ని ఆశీర్వదించి ప్రార్థించినటువంటి హ్యారీ ఫాదర్ కుటుంబం తరపున గట్టిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మన మధ్య లేనటువంటి శ్రీధర్ ఫాదర్ గారు, అదేవిధంగా వర్గీస్ ఫాదర్ గారు మన కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఈ యొక్క కృతజ్ఞత మా ఇద్దరి తరపున, సుధాకర్ అండ్ నా తరపున, మా గురువులకు కుటుంబం తరపున తెలియజేస్తున్నప్పుడు అందరికీ నాగమణి గారు కృతజ్ఞత వందనాలు చెల్లిస్తారు. ప్రభునామం అందరికీ వందనం తెలియజేస్తున్నామండి. మరి మా ఆతిథ్యాన్ని స్వీకరించి మరి ముఖ్యంగా స్టేజ్పై ఉన్నటువంటి ఫాదర్స్ అందరూ కూడా మరి మా గృహంకు వచ్చి మమ్మల్ని దీవించినందుకు ఆయనకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ బంధువులు, స్నేహితులు అందరూ కూడా ఉన్నారండి. ఊరి వారందరూ కూడా, పిలిచిన వారందరూ కూడా మరి మా ఆతిథ్యాన్ని స్వీకరించి మమ్మల్ని ఆనందింప చేయడానికి అందరూ వచ్చినందుకు మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అనుదిన ప్రార్థనలో మా గృహం కొరకు, అలాగే మా పాప, మా అల్లుడి గారి గురించి, మా గురించి అందరూ మీ ప్రార్థనలో గుర్తుంచుకోమని మరి ముఖ్యంగా మీ అందరిని కూడా మనం చేస్తాం. చిన్న సెక్షన్ ముఖ్యంగా మా ఆయన గారి గురించి ప్రార్థన చేయండి. సో ఈ కృతజ్ఞత సమర్పణ ఫణీకర్ గారి తరపున నాగమణి గారు అందరికీ తెలియజేస్తున్నారు. అందులో మీరున్నారు, సగభాగంగా ఉన్నారు. కృతజ్ఞతలు. అదేవిధంగా దైవజనులైనటువంటి ఆనంద్ కుమార్ పాస్టర్ గారికి కూడా చక్కనటువంటి ప్రార్థన చేసి మమ్మల్ని ఈ కుటుంబాన్ని దీవించినందుకు కుటుంబం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. భోజనాల గురించి చెప్పలేదు. అందరూ కూడా లేచి నిలబడదాం, ప్రార్థించుదాం. ప్రవీణ్, తనుజ ముందుకు రండి. మీ నలుగురు ముందుకు రండి. ఇలా వరుసగా ఉన్నాడు. కొద్దిగా ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, కృతజ్ఞతతో మేము నీకు అర్పించిన నీ కుమారుని రక్షణదాయక కరుణా హృదయులకు దేవా, నీ అనంత భాగ్యమునకు యోగ్యులమైనను నీ కృపాదయ వలన మేము స్వీకరించిన నీ కుమారుని శరీర రక్తములు మా ఆధ్యాత్మిక జీవితమునకు పునాదిగాను దృఢముగాను ఉండునట్లు కృప చేయుడు. మా జీవిత భాగస్వామిగా మీరొసగిన ఈ నూతన గృహములు మీ పవిత్రాత్మ నిరంతర నివాసము ద్వారా మాకు శాంతి, సమాధానములు, ఆనందము, సంతృప్తితో జీవించి మా పొరుగు వారి హృదయములు మీ సేవలో ధన్యత చెందినట్లు మీ ప్రేమను ప్రతిబింబ చేయమని వేడుకొనుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. గురువులు మీ హస్తాన్ని మీ యొక్క కుటుంబ సభ్యులపై నాతో ఏకీభవించి ఆశీర్వాదాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను. సర్వమును సృష్టించిన పరలోక తండ్రి, ఈ నూతన గృహమును నిర్మించ కానుకగా అర్పించ చిత్తగించను. ఈ నూతన గృహములు తండ్రి అయిన దేవుని అపారమైనటువంటి ఆశీస్సులు, ప్రేమ, శాంతి, సమాధానములు
నిత్యము ఈ కుటుంబ సభ్యులకు దయచేయుదురుగాక. మార్తా మరియల గృహమును, జక్కయ్య గృహమును దర్శించిన యేసు ప్రభువు నిత్యము వీరి హృదయంలో నివాసముండునట్లుగా ఆశీర్వదింతురుగాక. పవిత్రాత్మ సర్వేశ్వరుని అనుగ్రహాలు నిత్యము ఈ గృహములో విలువల ద్వారా జీవింపజేస్తూ పరలోక నిత్య నివాసములకు వీరిని తోడ్పడినట్లుగా దీవించుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మందరిని ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. కృపా నన్ను వీడివది ఎన్నటికీ, కృపా నన్ను వీడివది ఎన్నటికీ, నన్ను కాయిన మోక్షణం నన్ను కాయనిత్య మోక్షణం ఎడభావనమే కృపా నన్ను వీడివది ఎన్నటికీ, ఎడభావనమే కృపా. శోకపులోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశను స్పృహలో, శోకపులోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశను స్పృహలో, అర్థము కాని జీవితం ఇక వద్దమని నేననుకున్నగా, అర్థము కాని జీవితం ఇక వద్దమని నేననుకున్నగా, కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. ఎడబాయని నీ కృపా